సికింద్రాబాద్ పార్లమెంటుకు ఊహించని అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ కొడుకు రామేశ్వర్ గౌడ్ కు టికెట్ ఖరారు చేసింది. సికింద్రాబాద్ టికెట్ మాజీ మంత్రి తలసాని సాయికిరణ్ యాదవ్ కు వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లోనూ సాయికిరణ్ పోటీ చేశారు. అయితే అందరి అంచనాలను కాదని పద్మారావు కొడుకు టికెట్ ఇచ్చారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మారావు గౌడ్ కొడుకు పోటీతో సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటుకు ఊహించని అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ కొడుకు రామేశ్వర్ గౌడ్ కు టికెట్ ఖరారు చేసింది. సికింద్రాబాద్ టికెట్ మాజీ మంత్రి తలసాని సాయికిరణ్ యాదవ్ కు వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లోనూ సాయికిరణ్ పోటీ చేశారు. అయితే అందరి అంచనాలను కాదని పద్మారావు కొడుకు టికెట్ ఇచ్చారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మారావు గౌడ్ కొడుకు పోటీతో సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఎవరిని పోటీ చేస్తారన్న దాని మీద టీఆర్ఎస్ పార్టీ చాలా తజ్జన పడుతోంది. ఎందుకంటే ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడి పేరు సాయికిరణ్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో 2019లో కూడా ఆయనే పోటీ చేశారు. బట్ ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా తెలంగాణ భవన్ లో కూడా హంగామా చేశాడు. అంతకంటే ముందు కూడా కావాలని కూడా కేటీఆర్ దృష్టి కానీ కేసీఆర్ దృష్టి కానీ తీసుకొచ్చారు తలసాని కూడా. కానీ అనూహ్యంగా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలతో పాటు పోటీ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కరిగా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా సిటీకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కొడుకు పేరు వినపడుతుంది. ఇక్కడ ప్రధానంగా రామేశ్వర్ గౌడ్ పేరు వినపడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారుడుగా పద్మారావు ఉన్నాడు సిటీలో మొదటి నుంచి కూడా. కనుక ఆయన ఉన్నటువంటి చరిష్మా నేపథ్యంలో ఖచ్చితంగా తలసాని వెనక్కి జరిగే నేపథ్యంలో ఖచ్చితంగా పద్మారావు గౌడ్కు ఉన్నటువంటి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఆయన వెల్లోన్ ఫేస్ చేయబట్టి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ఉపయోగపడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనా వచ్చింది. అందుకనే రామేశ్వర గౌడ్ని తెరపైకి తీసుకొచ్చింది. దాదాపుగా తిగుల పద్మారావు కొడుకు రామేశ్వర గౌడ్ని దింపాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి లైన్ లో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఎవరు దింపుతారని కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బట్ ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నా ఎవరు పేరు అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఈయన పేరు ఏర్పడుతున్న నేపథ్యంలో సమఉజ్జీవిగా కిషన్ రెడ్డికి గట్టి పోటీస్తారనేటువంటి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పద్మారావుకు ఖచ్చితంగా ఇది కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. చూడాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చెక్ పెట్టి పద్మారావు గౌడ్కు ఇప్పుడు వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఉంది. లోక్సభ టికెట్ అంటే నరేందర్, పోటీ ఎలా ఉండబోతోంది? మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బిగ్ షాక్ అని చెప్పొచ్చా? ఇప్పుడు పద్మారావు గౌడ్ కొడుకు ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నారు? ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఖచ్చితంగా టైట్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఓడిఎస్సీ గెలిచినప్పటికీ కూడా అంతకంటే ముందు బండారు దత్తాత్రేయ గెలిచాడు సికింద్రాబాద్ నుంచి. దాని తర్వాత కిషన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి కూడా రంగంలో ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఉద్యమకారుడు కాకపోయినా ఇప్పుడు మోడీ మానియా నడుస్తోంది. అదే సమయంలో కిషన్ రెడ్డి కొంత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, జనాల్లోకి అందుబాటులో ఉన్నాడనేటువంటి ఒక నాయుడు ఉంది కిషన్ రెడ్డి మీద. కానీ అదే సమయంలో మంత్రిగా పనిచేసినటువంటి గతంలో పద్మారావు గౌడ్ మొన్నదాకా డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు.
బట్ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చుకోవడం ద్వారా ఖచ్చితంగా సిటీలో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి లష్కర్ లో ఖచ్చితంగా ఈక్వేషన్స్ మారుతాయన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనేడి కంటే కూడా రామేశ్వర్ గౌడ్ కి ఖచ్చితంగా పద్మారావు గౌడ్కున్నటువంటి మైలేజ్ ఉపయోగపడుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. కనుక ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ ఇక్కడ రామేశ్వర్ గౌడ్ అనేటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ లో ఖచ్చితంగా కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు గెలిచినటువంటి సందర్భం ఉంది. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉద్యమకారుడుగా పద్మారావు గౌడ్ ఇమేజ్ ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్ నమ్మిన బంటుగా కూడా ఉన్నారు. ఆ రోజు 2001 నుంచి కూడా ఆయనతో పాటే జర్నీ చేసుకుంటూ వచ్చాడు పద్మారావు గౌడ్. అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సందర్భం రావడంతో వెంటనే మంత్రి పదవి తీసుకున్నటువంటి సందర్భం. కానీ మొదటి నుంచి పద్మారావు గౌడ్ మాత్రం ఓడినా గెలిచినా బీఆర్ఎస్ లోనే ఎంట పట్టుకుని ఉన్నాడు. కనుక ఆయన కొడుకు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా పాజిటివ్ గా చూస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర. సికింద్రాబాద్ పార్లమెంటుకు ఊహించని అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ కొడుకు రామేశ్వర్ గౌడ్ కు టికెట్ ఖరారు చేసింది. సికింద్రాబాద్ టికెట్ మాజీ మంత్రి తలసాని సాయికిరణ్ యాదవ్ కు వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లోనూ సాయికిరణ్ పోటీ చేశారు. అయితే అందరి అంచనాలను కాదని పద్మారావు కొడుకు టికెట్ ఇచ్చారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మారావు గౌడ్ కొడుకు పోటీతో ఇక సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది.